హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మనలా ఎక్సలెన్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఈనాడు, ఇండియన్ ఎక్స్ప్రెస్, సాక్షి న్యూస్ పేపర్ అనాలిసిస్ని డిస్కస్ చేయడం జరుగుతుంది. వీడియో ఎండింగ్లో వన్ లైనర్స్, అందులో మనకి ఆల్ ఇండియా రేడియో అండ్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో కవర్ అవుతాయి. దాని తర్వాత మనం క్విజ్ డిస్కస్ చేస్తాం. నిన్నటి క్విజ్ యొక్క ఆన్సర్స్, దాంతోపాటు ఈరోజు క్విజ్ కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది స్టూడెంట్స్. జనరల్గా నేను లాస్ట్ 2-3 వీడియోస్లో మీకు క్విజ్లో ఒక 10 క్వశ్చన్స్ ఇస్తూ వచ్చాను. సో 10 క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు చాలా తక్కువ మంది ఆన్సర్ చేస్తున్నారు. సో నేను మళ్ళీ ఈ రోజు నుంచి ఓన్లీ 5 క్వశ్చన్స్ ఇద్దామని అనుకుంటున్నాను స్టూడెంట్స్. సో సరే, ఈరోజు విషయానికి వస్తే కనుక ఈరోజు న్యూస్ పేపర్లో బేసికలీ మనం ఈ 4 ఆర్టికల్స్ మనం డీటెయిల్గా డిస్కస్ చేయబోతున్నాం. ఫస్ట్ వన్ ఏంటంటే విశ్వ గురుపీఠంపై భారత్, ఇది మనకి ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సెకండ్ వన్ క్యాబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏంటి అనేది. థర్డ్ వన్ డిజిటలైజింగ్ ద స్టేట్, అంటే ప్రభుత్వంలో ఈ యొక్క డిజిటలైజేషన్ యొక్క పాత్ర ఏ విధంగా ఉండబోతుంది, డిజిటలైజేషన్ చేయడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి. ఫోర్త్ వన్ లిబర్టీ అండ్ రెస్పాన్సిబిలిటీ, అంటే ఈ యొక్క జమ్మూ కాశ్మీర్లో ఇంటర్నెట్ విషయంలో సుప్రీంకోర్టు తీసుకున్నటువంటి నిర్ణయం సరైందే అని చెప్పేసి ఆర్టికల్లో చెప్పారు. రిమైనింగ్ వన్ లైనర్స్లో మనం ఈ యొక్క జర్దోజ్ది ఈ యొక్క స్కిల్, ఇది ఒక ఆర్ట్ వర్క్ అనమాట. మనకి ఇప్పుడు ఎంబ్రాయిడరీ ఉంటుంది, ఎంబ్రాయిడరీ వర్క్ ఆ టైప్ అనమాట. సో రిమైనింగ్ వన్ లైనర్స్ అన్నీ కూడా మనం ఈ వన్ లైనర్స్ నేను ఇక్కడ ఏమైతే రాశానో ఇవన్నీ డిస్కస్ చేయడం జరుగుతుంది స్టూడెంట్స్. ఆల్రెడీ ఈ ఇంపార్టెంట్ న్యూస్ మీకు ఏం చదవాలి అనేది మీకు ఈ యొక్క మన యూట్యూబ్ ఛానల్లో కమ్యూనిటీ పేజ్లో పోస్ట్ చేయడం జరిగింది. మరి వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే ఫస్ట్ మనం విశ్వ గురుపీఠంపై భారత్, ఇందులో మనం ఏం డిస్కస్ చేయబోతున్నాం అంటే బేసికల్లీ సో ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ స్టూడెంట్స్. మరి ఇది మనకి ఈరోజు ఈనాడు ఎడిటోరియల్లో కవర్ అయింది స్టూడెంట్స్, ఈనాడు ఎడిటోరియల్లో కవర్ అయింది. సో ఇందులో బేసికల్లీ మనం ఏం డిస్కస్ చేయబోతామంటే అసలు మనకు ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తామంటే యుఎస్ఏ డిపార్ట్మెంట్ రీసెంట్గా ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ ఏం చేశారంటే వాళ్ళు ఒక రూల్ తీసుకురావడం జరిగింది స్టూడెంట్స్. ఆ రూల్ ఏంటంటే బేసికల్లీ ఎవరైతే కనుక ఏ యూనివర్సిటీలోనైతే కనుక ఆన్లైన్ అనే దానికి వాళ్ళు షిఫ్ట్ అయ్యారో అందులో చదువుతున్నటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా ఇండియాకి వెళ్ళిపోవాలని ఫిక్స్ అయ్యారు. మరి మనం దీన్ని డిస్కస్ చేస్తే కనుక అసలు మనం విదేశాలలోకి ఎందుకు వెళ్తున్నామంటే ఇక్కడ హయ్యర్ ఎడ్యుకేషన్లో మన క్వాలిటీ లోపించడం వల్ల, దాంతోపాటు అక్కడ చదువుకుంటూ వర్క్ చేయడం, రెండు విషయాలు. బేసికల్ ఏంటంటే అక్కడ హయ్యర్ ఎడ్యుకేషన్ క్వాలిటీ బాగుంటుంది, జాబ్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటుందని. కాబట్టి మరి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఇండియన్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకోవాలి, దాంతోపాటు ఇండియన్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ ఇండియన్ యూనివర్సిటీస్ యొక్క ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది, వీటి యొక్క ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది అనేది మనం ఈ యొక్క ఆర్టికల్ డిస్కస్ చేయబోతున్నాం స్టూడెంట్స్. ఫస్ట్ వన్ ఇంట్రడక్షన్ రిమార్క్స్ తీసుకున్నట్టయితే కనుక అమెరికాలో ఉన్నత విద్య అభ్యసించాలని చెప్పేసి భారతీయుల సంఖ్య నానాటికి పెరిగిపోతుంది. సో వీళ్ళ విషయంలో ఏంటంటే ఈ యొక్క అమెరికా తీసుకున్నటువంటి నిర్ణయం వీళ్ళకి తీవ్ర ఇబ్బందిగా పరిణమించింది. అమెరికా తరపున ఈ యొక్క ఫెడరల్ ఇమిగ్రేషన్ అథారిటీ ఏదైతే కనుక ఇమిగ్రేషన్స్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఈసీఐ వీళ్ళ ప్రకటనను బట్టి ఏ యూనివర్సిటీస్ అయితే కనుక ఆన్లైన్కి మారిపోతాయో అందులో చదివేటటువంటి విద్యార్థులు అమెరికా విడిచి వెళ్ళాల్సి వస్తుంది. ఇది నిన్నటి వీడియోలో కూడా డిస్కస్ చేయడం జరిగింది స్టూడెంట్స్. మరి ఇండియన్ స్టూడెంట్స్ ఎక్స్పెండిచర్ అండ్ అబ్రాడ్, అసలు మనం ఇలా మన స్టూడెంట్స్ అమెరికా వెళ్ళి చదువుతున్నారు కదా, మనం ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకున్నట్టయితే అసలు మన భారతదేశం నుండి వెళ్ళే విద్యార్థులు, వివిధ దేశాలకు వెళ్ళే విద్యార్థులు ఎంత మొత్తంలో ఖర్చు చేస్తున్నారు. బేసికలీ స్టూడెంట్స్ ఆల్మోస్ట్ ఆల్ మన దేశం నుంచి వెళ్ళేటటువంటి విద్యార్థులు అమెరికా, యూకే, ఆస్ట్రేలియా ఇలాంటి ప్రధాన దేశాలకు వెళ్ళేటటువంటి విద్యార్థులు అండ్ వాళ్ళ యొక్క ఎక్స్పెండిచర్ కానీ వాళ్ళ యొక్క ఫీజు కానీ ఇలాంటివన్నీ కలిపి ఆల్మోస్ట్ ఆల్ 25,000 crores మనం ఇంత ఖర్చు పెడుతున్నాం అనమాట. సో మనం ఇంత ఖర్చు పెడుతున్నామంటే మీనింగ్ ఏంది, ఇంత ఎక్స్పెండిచర్ అనేది మన ఇండియా నుంచి అబ్రాడ్కి వెళ్తుంది. ఇలా ఎందుకు వెళ్తుంది, ఎందుకంటే మన భారతదేశంలో సరైనటువంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటే ఇందులో ఎంతో కొంత ఈ యొక్క బ్రెయిన్ డ్రైన్ని మనం తగ్గించవచ్చు. ఓకే, మరి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మన భారతదేశంలోని హయ్యర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే ఉన్నత విద్యా వ్యవస్థ ఎలాంటి పరిస్థితిలో ఉందో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ యొక్క పూర్వ పరిస్థితులను పరిశీలించినట్టయితే మన చారిత్రాత్మకంగా మనకు 6th century BC నుండి 1800s వరకు కూడా మన భారతదేశ విద్యా వ్యవస్థ ప్రపంచంలోనే చాలా కీర్తి ప్రతిష్టని ఈ యొక్క సాధించినటువంటిది. మన భారతదేశంలోని అప్పుడున్నటువంటి విశ్వవిద్యాలయాలైనటువంటి
తక్షశిల కానీ, నలంద కానీ, విక్రమ్శీల, వల్లావి, సోమపుర ఇలాంటి విశ్వవిద్యాలయాన్ని కూడా ప్రపంచానికి జ్ఞానాన్ని కల్పించినాయి అన్నమాట. అంతటి ఘనకీర్తి కలిగినటువంటి మన దేశంలో ఈరోజు అవుట్ ఆఫ్ 2/3 వంతు విశ్వవిద్యాలయాల్లో, దాంతోపాటు 90% కాలేజీలలో కూడా సరైనటువంటి స్టాండర్డ్స్ లేవు, సరైనటువంటి ప్రమాణాలు లేవు. దాంతోపాటు వరల్డ్ యూనివర్సిటీ ఇప్పుడు మనకు క్యూఈ ర్యాంకింగ్స్ ఇస్తుంటే కనుక వరల్డ్ 100 యూనివర్సిటీలలో కానీ 200 యూనివర్సిటీలలో కానీ మన భారతదేశ యూనివర్సిటీలు చాలా వెనుకబడిపోయినాయని మనం గుర్తుపెట్టుకోవచ్చు. మరి మామూలు పరిస్థితుల్లో ఇలా పోవడం మనకంత తెలియదు, కానీ ఈ కోవిడ్ లాంటి సిట్యువేషన్లలో చాలా వివిధ దేశాల్లోని ఈ యొక్క యూనివర్సిటీలు ఈ కరోనాకి మందులు కనిపెట్టడంలో కానీ, వ్యాక్సిన్లు కనిపెట్టడంలో కానీ ముందున్నాయి. మన భారతదేశంలో కొన్ని ఐఐటీలు, దాంతోపాటు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, ఇవి తప్ప మరే విద్యా సంస్థ కూడా, మరే విశ్వవిద్యాలయం కూడా కరోనాపై పోరులో ఎటువంటి భాగస్వామ్యాన్ని కూడా తీసుకోవడం లేదు. దీన్ని బట్టి మన ఉన్నత విద్యా సంస్థలు, మన యూనివర్సిటీలు, విశ్వవిద్యాలయాలు ప్రపంచంలోని మిగతా విశ్వవిద్యాలయాలతో పోలిస్తే ఎంత వెనుకబడి ఉన్నాయో మనకి ఇలాంటి సంక్షోభాలు తెలియజేస్తున్నాయి. ఎందుకంటే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఇలా వెనుకబడి ఉండడానికి మన విశ్వవిద్యాలయాల్లో మనం పరిశోధన అభివృద్ధి R&D పైన చేస్తున్నటువంటి ఖర్చు తక్కువగా ఉంది. R&D పైన చేస్తున్నటువంటి ఖర్చు తక్కువగా ఉంది. ఈవెన్ అబ్రాడ్లోనైతే కనుక ఆక్స్ఫర్డ్ లాంటి విశ్వవిద్యాలయం డైరెక్ట్గా వాళ్ళే వ్యాక్సిన్ ఈ యొక్క రీసెర్చ్ చేసి అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. వాళ్ళతోనే ఈవెన్ ఫారిన్ కంపెనీ అయినటువంటి ఆస్ట్రాజెనికా కూడా టైఅప్ చేసుకుంది. ఆస్ట్రాజెనికా అనేది ఏ కంపెనీ అండ్ ఏ కంట్రీకి చెందిందో చెప్పండి స్టూడెంట్స్. దాంతోపాటు గవి యొక్క ఫుల్ ఫామ్ ఏందో కూడా చెప్పండి. దాంతోపాటు ఇంకొక క్వశ్చన్ ఏంటంటే మీకు వ్యాక్సిన్ అనేది న్యాచురల్ ఇమ్యూనిటీయా లేదా ఆర్టిఫిషియల్ ఇమ్యూనిటీయా, దీన్ని కూడా ఆన్సర్ చేయండి స్టూడెంట్స్. మరి ఈ సందర్భంలో మన భారతదేశంలోని ఈ యొక్క యూనివర్సిటీలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి 500 యూనివర్సిటీలలో కూడా మన సంఖ్య చాలా తక్కువగా పెరిగింది. అదే చైనా యూనివర్సిటీల సంఖ్య ఆల్మోస్ట్ ఆల్ రెట్టింపు అయిందనమాట. ఈవెన్ ఈ యొక్క యూనివర్సిటీలలో మనం రీసెర్చ్ ఆర్టికల్స్ పబ్లిష్ చేస్తాం కదా, రీసెర్చ్ జర్నల్స్లలో మన ఇండియా నుంచి పబ్లిష్ అయ్యేటటువంటి రీసెర్చ్ ఆర్టికల్స్ ప్రపంచంలోని టాప్ 10 జర్నల్స్లో ఒక 15% కూడా మించట్లేదు మన రీసెర్చ్ ఆర్టికల్స్. అదే బ్రిటన్ కానీ, US కానీ, జర్మనీ కానీ, చైనా కానీ, వీళ్ళ నుంచి ఈ దేశాల నుంచి వచ్చేటటువంటి రీసెర్చ్ ఆర్టికల్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. రీసెర్చ్ ఆర్టికల్స్ ఎక్కువగా ఉన్నాయంటే మీనింగ్ ఏమవుతుంది, అక్కడ ఇన్నోవేషన్ నవకల్పన అనేది ఎక్కువగా ఉంటుంది. ఇన్నోవేషన్ అనేది ఎక్కువగా ఉండి అక్కడ ఎక్కడైతే కనుక ఇన్నోవేషన్ ఎక్కువ ఉంటుందో అక్కడ ఏమవుతుంది, కొత్త వస్తువులు, కొత్త విధానాలు కనుక్కుంటారు. దానివల్ల ఏమవుతుంది, ఆ దేశం అనేది ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, మేధో హక్కుల గురించి ఎక్కువగా దరఖాస్తులు పెట్టుకుంటుంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చూసినట్టయితే కనుక ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ విషయంలో ఎక్కువ అప్లికేషన్స్ పెట్టుకుంటుంది ఏ దేశం నుంచి స్టూడెంట్స్, చైనా నుండి. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. మన భారతదేశంలో మనం R&D పైన కేవలం 1.3% మాత్రమే ఖర్చు చేస్తున్నాం. దీన్ని మనం పెంచాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈ యొక్క ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ గురించి అంటే మేధో హక్కుల గురించి ప్రపంచవ్యాప్తంగా పర్యవేక్షించేటటువంటి సంస్థ ఏంటంటే వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్, విపో. ఇందులో 193 దేశాలు ఉన్నాయి. మనం ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ డే, ప్రపంచ మేధో హక్కుల దినోత్సవాన్ని మనం ఏప్రిల్ 26న మనం జరుపుకుంటుంటాం స్టూడెంట్స్. రీసెర్చ్లో ఈ మధ్యలో అమెరికా, ఐరోపాలను దాటి కూడా చైనా మించిపోయింది. 2018 నుంచి పేటెంట్స్ విషయంలో చైనా అనేది ఎంతో ముందు వెళ్తున్నటువంటి ఈ సందర్భం. కాబట్టి మన భారతదేశంలో యూనివర్సిటీలలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ని పెంచడం ద్వారా మనం వేరే దేశాలకు వెళ్ళి అక్కడ ఖర్చు పెడుతున్నటువంటి విద్యార్థుల్ని మనం తగ్గించగలుగుతాం. దాంతోపాటు మన దగ్గర ఇన్నోవేషన్ పెరిగి మనం ఎక్కువ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ, ఎక్కువ మేధో హక్కుల పేటెంట్స్ కోసం దరఖాస్తు చేయడం జరుగుతుందన్నమాట. ఓకే, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పేటెంట్స్ ఎక్కువ కూడా ఈ యొక్క యూరోప్ ప్రాంతం నుండి ఎక్కువ దాఖలవుతుంది. దేశాల వైపు చూస్తున్నట్లయితే కనుక చైనా ముందుందని మనం చెప్పొచ్చు. యూరోప్ అండ్ నార్త్ అమెరికా అండ్ యూరోప్ ఇవి రెండు కూడా పేటెంట్స్ అండ్ ఇన్నోవేషన్ నవకల్పన విషయంలో చాలా ముందున్నాయి. లాస్ట్ ఉంది ఏంటంటే ఆఫ్రికా, మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, దాంతోపాటు మన భారతదేశం పరిస్థితి చూసినట్టయితే కనుక ఎవ్రీ ఇయర్ మనకి గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ అని ఉంటుందన్నమాట, ప్రపంచ నవీకరణ సూచి అని. అందులో మన భారతదేశం 2017లో 60వ స్థానం ఉంటే 2019లో మనం 52వ పొజిషన్కి రావడం జరిగింది. అయినప్పటికీ కూడా మనం ఇంకా ఎంతో ప్రగతిని సాధించవలసిన అవసరం ఉంది మన పక్కన ఉన్నటువంటి చైనాతోని కంపేర్ చేసుకున్నప్పుడు అన్నమాట. ఓకే, దెన్ ఇప్పుడు మన ముందున్నటువంటి విషయం ఏంటంటే
మనం టాప్ యూనివర్సిటీల జాబితాలో మన ఇండియా ఉండాలంటే, దాంతోపాటు మన ఇండియన్ స్టూడెంట్స్ వేరే దేశాలకు వెళ్ళి చదువుకోకుండా మన భారతదేశంలోనే రిటైన్ అవ్వాలి అంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రపంచంలో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి సిబ్బందిని మన యూనివర్సిటీలలో చెప్పే విధంగా మనం అట్రాక్ట్ చేయగలగాలి. నిన్ననే వీడియోలో మీకు చెప్పాను, ఇదివరకు మన ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ గారు మన ఆర్బీఐ గవర్నర్గా రాజీనామా చేసిన తర్వాత మళ్ళీ అమెరికా వెళ్ళి యూనివర్సిటీలలో పాఠాలు చెప్తున్నారు. అలాంటి వాళ్ళని మనం మన భారతదేశంలోనే ఉండి భారతదేశ విద్యార్థులకు సేవలు అందించే విధంగా మనం ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సో భారత్లో తయారీ, మేక్ ఇన్ ఇండియా అనేది మనం సక్రమంగా సక్రమంగా అమలు చేసి భారతదేశ ఆర్థిక వ్యవస్థను 5 లక్షల ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా చూడాలంటే మనం విద్యారంగాన్ని గాడిలో పెట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మరి ఇందులో మనం వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ గురించి డిస్కస్ చేసాం కదా స్టూడెంట్స్. దాని గురించి సంబంధించినటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ మీరు ఈ స్లైడ్లో చూడొచ్చు. ఓకే, సో ఫైనల్గా మనం ఈ ఆర్టికల్లో ఇంట్రడక్షన్, దాంతోపాటు భారతదేశం నుంచి విద్యార్థులు వేరే దేశాల్లో ఎంత మొత్తంలో ఖర్చు పెడుతున్నారు, మన భారతదేశంలో ఉన్నత విద్య పరిస్థితి ఎలా ఉంది, దాంతోపాటు ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ విషయంలో భారతదేశం ఏ పొజిషన్లో ఉంది అని డిస్కస్ చేసిన తర్వాత ఫైనల్గా మనం ఏమి చేస్తే బాగుంటుందని డిస్కస్ చేయడం జరిగింది. నిన్నటి ఆర్టికల్లో కూడా నేను మీకు హయ్యర్ ఎడ్యుకేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. రెండు చూస్తే ఇంకా మీకు ఒక కాంప్రిహెన్సివ్ నాలెడ్జ్ అనేది వస్తుంది స్టూడెంట్స్. సెకండ్ వన్, క్యాబినెట్ డిసిషన్స్. నిన్న క్యాబినెట్ కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. క్యాబినెట్ అంటే జాగ్రత్త గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్, మనకి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అని ఉంటారు, మంత్రి మండలి. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్లో మనకు 3 రకాలు ఉంటారు స్టూడెంట్స్. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్లో మనకి 3 రకాలు ఉంటారు. టాప్ లెవెల్ ఏంటంటే క్యాబినెట్ మినిస్టర్స్. సెకండ్ లెవెల్ ఏంటంటే మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇండిపెండెంట్, అంటే సో మంత్రిత్వ శాఖ స్వతంత్ర హోదా అని ఉంటుందన్నమాట. సహాయక మంత్రిత్వ శాఖ, స్వతంత్ర హోదా. థర్డ్ వన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్, వీళ్ళు సహాయక మంత్రులు అంటారు అనమాట. ఈ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఎవరికి హెల్ప్ చేస్తారు? క్యాబినెట్ మినిస్టర్లకు హెల్ప్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, క్యాబినెట్ హోదాలో యూనియన్ మినిస్టర్ ఫర్ హోమ్ అఫైర్స్ ఎవరున్నారు? అమిత్ షా ఉన్నారు. మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఎవరున్నారు? కిషన్ రెడ్డి ఉన్నారు. సో కిషన్ రెడ్డి అమిత్ షా విధి నిర్వహణలో హెల్ప్ చేస్తారనమాట. మినిస్టర్ ఆఫ్ స్టేట్ మళ్ళీ రాష్ట్రానికి ఒకరు ఉంటారని అనుకోకండి, దేశం మొత్తానికి వీళ్ళు అప్లికేబుల్ ఉంటారనమాట. సో మంత్రులు బేసికలీ 3 రకాలు: క్యాబినెట్ మినిస్టర్స్, మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇండిపెండెంట్, థర్డ్ వన్ ఏంటంటే మినిస్టర్ ఆఫ్ స్టేట్. మరి ఇక్కడ క్యాబినెట్ మినిస్టర్స్ అంటే ఏంటి? టాప్ లెవెల్ మినిస్టర్స్. వీళ్ళు ప్రయారిటీ 1, వీళ్ళు సెకండ్ ప్రయారిటీ, థర్డ్ ప్రయారిటీ, వీళ్ళు మీటింగ్లో ఉండరు. మరి క్యాబినెట్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుందో చూద్దాం స్టూడెంట్స్ మనం. ఓకే, సో ఫస్ట్ వన్ ఏంటంటే మన పబ్లిక్ సెక్టార్లో 3 ఇన్సూరెన్స్ కంపెనీస్ని, ఈ 3 ఇన్సూరెన్స్ కంపెనీస్ని ద నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ, ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ, అలానే యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ, వీటిని 3ంటిని మెర్జ్ చేస్తారు అని అనుకున్నారు. కాకపోతే ఈ విలీన ప్రక్రియను ప్రస్తుతానికి ఆపేసి ఈ 3 ఇన్సూరెన్స్ కంపెనీలకు కూడా 12,450 కోట్ల మూలధన పెట్టుబడి అంటే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ని క్యాబినెట్ ఆమోదించడం జరిగింది. ఇందులో నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీకి 7,500 కోట్లు, ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీకి, దాంతోపాటు యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీకి 5,000 కోట్ల చొప్పున రెండింటికి కలిపి 5,000 కోట్ల చొప్పున కేటాయించడం జరిగింది. రెండవ నిర్ణయం, అఫోర్డబుల్ రెంటల్ హౌసింగ్ కాంప్లెక్స్, AHRC. ఇది ఏ పథకంలో భాగంగా? ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో భాగంగా. ఎన్ని పట్టణాల్లో? 107 పట్టణాల్లో. అంటే ఈ పథకంలో భాగంగా 107 పట్టణాల్లో ఇప్పటి వరకు 1,08,000 ఇల్లు ఏవైతే కనుక నిర్మించబడ్డాయో వాటిని వలస కార్మికులకు చౌకగా అద్దెకి ఇవ్వాలని, అంటే మైగ్రెంట్ లేబర్స్ ఒక రాష్ట్రం నుండి ఇంకో రాష్ట్రానికి వెళ్తారు కదా, వీళ్ళకి ఈ పథకంలో కట్టినటువంటి ఇళ్లను చౌక ధరలో అద్దెకి ఇవ్వాలి. ఈ సిస్టమ్ ఎలా వర్కౌట్ అవుతుందంటే, ఈ ఇల్లు కట్టున్నాయి కాబట్టి ఈ పథకంలో భాగంగా వీటిని ఒక కాంట్రాక్టర్కి ఇస్తారన్నమాట. కాంట్రాక్టర్ 25 years దాకా ఈ కాంప్లెక్స్ నుంచి తక్కువ ధరకి రెంట్స్ వసూలు చేసి ప్రభుత్వానికి ఇవ్వాలి. 25 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ హౌసింగ్ కాంప్లెక్స్ని మళ్ళీ మున్సిపాలిటీలకు ఇచ్చేస్తారనమాట. ఇది కాన్సెప్ట్ బేసికలీ. ఓకే, సో దీన్ని మనం అఫోర్డబుల్ రెంటల్ హౌసింగ్ కాంప్లెక్స్ అంటున్నాం స్టూడెంట్స్. అఫోర్డబుల్ రెంటల్ హౌసింగ్ కాంప్లెక్స్ అంటున్నాం. ఓకే, సో ఇంకెవరైనా ఇళ్లలో మీకు అంటే ప్రైవేట్ ల్యాండ్ ఉన్నా, ఈవెన్ గవర్నమెంట్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఏవైనా ముందుకు వచ్చినా కూడా అక్కడ కూడా ఇల్లు కట్టించేసి గవర్నమెంట్ రాయితీలు ఇవ్వడం జరుగుతుంది. ఆ ఇళ్ళని మైగ్రెంట్ లేబర్ వలస కార్మికులకి తక్కువ రెంట్కి ఇచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారనమాట. సో ఈ పథకం కింద ఇళ్ల నిర్మాణానికి ఆల్మోస్ట్ 600 కోట్ల గ్రాంట్ని కేంద్ర ప్రభుత్వం కేటాయించనుంది.
ఈ పథకంలో భాగంగా 6 కార్మికులు కూడా ఒకటే దగ్గర ఉండేటట్టు డార్మెటరీస్, మీరు డార్మెటరీస్ అనే కాన్సెప్ట్ చూస్తుంటారు. మీరు ఏదైనా కార్పొరేట్ కంపెనీలో వర్క్ చేస్తే డార్మెటరీస్ అని ఉంటాయి, మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోవచ్చు, ఇలాంటిదన్నమాట. సో ఇప్పటివరకు క్యాబినెట్ తీసుకున్నటువంటి 2 నిర్ణయాలను మనం డిస్కస్ చేసాం. ఒకటి, టువర్డ్స్ హౌసింగ్ ఫర్ ఆల్, దిస్ ఈజ్ అఫోర్డబుల్ రెంటల్ హౌసింగ్ కాంప్లెక్స్, 600 కోట్లు, 3 లక్షల మందికి బెనిఫిట్ కాబోతుంది. 25 సంవత్సరాల వరకు డెవలపర్స్ రెంట్ వాళ్ళు కాంట్రాక్ట్ తీసుకోవచ్చు. నెక్స్ట్ వన్, ఇన్సూరెన్స్ రెగ్యులేటర్స్. సో నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ, దాంతోపాటు ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ, వీళ్ళ ముగ్గురికి కలిపి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ మూలధన పెట్టుబడిగా 12,450 కోట్లు ఇవ్వడం జరిగింది. మూడో నిర్ణయం, అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఏదైతే కనుక ఆత్మనిర్భర్ ప్యాకేజీలో ప్రకటించారో వ్యవసాయ రంగానికి 1,00,00,000 కోట్ల రుణాన్ని ప్రకటిస్తామని చెప్పేసి దానికి క్యాబినెట్ అనేది ఆమోదం వేయడం జరిగింది. దీని కింద నెక్స్ట్ 4 ఏళ్ల పాటు ఈ యొక్క అగ్రికల్చర్ లోన్స్ని తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఇవ్వడం జరుగుతుంది. ఫోర్త్ వన్, ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన. ఏదైతే కనుక దీని కింద ప్రైమ్ మినిస్టర్ ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ఉంది కదా స్టూడెంట్స్, ఇక్కడ ఇది టైప్ మిస్టేక్, అన్న యోజన ఉంది కదా. దీని కింద ప్రతి నెల 5 కిలోల ఆహార ధాన్యం, దాంతోపాటు కేజీ కందిపప్పు, పప్పు దినుసులు, వీటిని నవంబర్ దాకా కూడా కొనసాగించాలని క్యాబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఓకే, అగ్రికల్చర్ సెక్టర్కి సంబంధించి ఎంత స్టూడెంట్స్, 1,00,000 కోట్ల రూపాయలు 4 ఇయర్స్ దీన్ని ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ 2020లో 10,000 కోట్ల రుణాలు ఇస్తారు. నెక్స్ట్ 3 ఇయర్స్ కూడా 30,000 కోట్ల రుణాలు చొప్పున నెక్స్ట్ 3 ఇయర్స్ ఇస్తారన్నమాట. ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ ఉంటుంది, ఎంత పర్సెంటేజ్, 3% పర్ యానం అప్ టు 2 crores ఫర్ మ్యాక్సిమం. ఇందులో ఇంట్రెస్ట్ సబ్వెన్షన్గా అంటే తక్కువ ఇంట్రెస్ట్కి ఇస్తారనమాట, ఎవరైతే కనుక ఇమ్మీడియట్గా పే చేస్తారో. ఇంత మొత్తాన్ని దాన్ని ఇంట్రెస్ట్ సబ్వెన్షన్కి పక్కన పెట్టుకోవడం జరిగిందనమాట. ఓకే, సో నెక్స్ట్ ఈ ఫుడ్ గ్రెయిన్స్ మీకు చెప్పినట్టు ఈ యొక్క 5 కిలోల ఆహార ధాన్యాలు, దాంతోపాటు కిలో పప్పు ధాన్యాలు ఇవ్వడం జరుగుతుంది ప్రైమ్ మినిస్టర్ గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకంలో భాగంగా. నెక్స్ట్ వన్, ఎవరైతే కనుక ఉజ్వల్ స్కీమ్ అయితే ఉందో ఆ పథకం కింద మహిళలకి 3 గ్యాస్ సిలిండర్స్ అనే స్కీమ్ని సెప్టెంబర్ వరకు కూడా పొడిగించారు. ఇది 5వ నిర్ణయం. 6వ నిర్ణయం ఏంటంటే ఎంప్లాయ్మెంట్ ప్రావిడెంట్ ఫండ్. ఏ సంస్థలోనైతే కనుక 100 లోపు ఉద్యోగులు ఉంటారో అందులో 15,000 కన్నా ఎవరైతే ఉద్యోగులు తక్కువ శాలరీ తీసుకుంటారో బేసికల్లీ వీళ్ళకి 12% పిఎఫ్ వీళ్ళ శాలరీ నుంచి కట్ అవుతుంది, కంపెనీ 12% ఈ యొక్క భరిస్తుంది అనమాట. కాకపోతే ఎంప్లాయీస్ యొక్క 12% ఎంప్లాయీస్ భరించకుండా అది కేంద్రమే భరిస్తుంది అనమాట. ఈ పథకాన్ని జూన్, జూలై, ఆగస్ట్ వరకు కూడా పొడిగించారు. దీనివల్ల ఆల్మోస్ట్ 72 లక్షల మంది ఉద్యోగులకు బెనిఫిట్ అవ్వబోతుంది అనమాట. సో మీరు ఈ స్లైడ్లో చూడొచ్చు, ఈపీఎఫ్ 12% ఆఫ్ ఎంప్లాయీస్ అండ్ 12% ఆఫ్ ఎంప్లాయర్స్, టోటల్ 24%. ఏ కంపెనీస్ ఏవైతే కనుక 100 కన్నా తక్కువ ఉంటుందో ఇందులో ఎంప్లాయీ నుంచి కట్ అయ్యేటటువంటి 12%, దాంతోపాటు ఎంప్లాయర్కు 12% ఇవ్వాలనే కదా, ఈ 2% కూడా కేంద్ర ప్రభుత్వమే భరించబోతుంది. దాంతోపాటు ఈ యొక్క ఎల్పిజి స్కీమ్ ఉజ్వల పథకం లబ్ధిదారులకు 3 మంత్స్ పాటు ఫ్రీ 3 ఎల్పిజి గ్యాస్ సిలిండర్స్ ఇవ్వబోతున్నారు. ఇది స్టూడెంట్స్ బేసికలీ క్యాబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయాలు. థర్డ్ వన్, డిజిటలైజింగ్ ద స్టేట్. ఇది మనకి జిఎస్ పేపర్ 3 ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ స్టూడెంట్స్. సో ఇందులో మనం డిస్కస్ చేయబోయేది ఏంటంటే డిజిటలైజేషన్ వల్ల ఉపయోగం ఏంటి, గవర్నమెంట్లో డిజిటలైజేషన్ యొక్క పాత్ర ఏంటి, దాంతోపాటు ఈ డిజిటలైజేషన్ వల్ల మనకి ఈ యొక్క అకౌంటబిలిటీ, ట్రాన్స్పరెన్సీ పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు ప్రస్తుతం డిజిటలైజేషన్ లేకపోవడం వల్ల మనం ఎలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నాం. సో ఇలాంటివన్నీ కూడా మనం డిస్కస్ చేయబోతున్నాం స్టూడెంట్స్. ఈ ఆర్టికల్లో మనం డిజిటలైజింగ్ ద స్టేట్. ఫస్ట్ వన్, ఎసెన్స్. ఈ ఆర్టికల్ ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వం అకౌంట్స్ విషయంలో ఇప్పుడు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటుంది, మరి ఈ సమస్యలని ఓవర్కమ్ చేయాలంటే ప్రభుత్వం ముందున్నటువంటి పరిష్కారాలు ఏ విధంగా ఉన్నాయి, ఈ పరిష్కారాలు ఆల్రెడీ కాగ్ కూడా సూచించడం జరిగింది. సో మీకు క్వశ్చన్ ఫ్రెండ్స్, కాగ్ అనేది దీన్ని ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఏ ఆర్టికల్ అనేది డీల్ చేస్తుంది, కాగ్ అనేదాన్ని. ఓకే, సో మన భారతదేశ ప్రభుత్వం ఈ యొక్క అకౌంట్స్ విషయంలో ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తుందంటే బేసికల్లీ మనం ఈ యొక్క అకౌంట్స్ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్యలో సరైనటువంటి కోఆర్డినేషన్ లేకపోవడం వల్ల మనం ఇప్పటికి కూడా అకౌంట్స్ని మాన్యువల్గానే మెయింటైన్ చేస్తున్నాం. మరి ఇప్పుడు మాన్యువల్గా మెయింటైన్ చేస్తే ప్రాబ్లం ఏందని మీకు డౌట్ రావచ్చు. అప్పుడెప్పుడు 1947 లాంటి మన ప్రభుత్వం యొక్క ఖర్చులు
197 కోట్లు ఉండేది. ఇప్పుడు కాస్త అది 30 లక్షల కోట్లకు చేరింది ప్రభుత్వ ఖర్చు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఖర్చు చూసుకుంటే కనుక అది 70 లక్షల కోట్లకు చేరింది. ఓకే, సో కాకపోతే మన అకౌంట్స్ ఈ యొక్క నిర్వహణ చేసేటటువంటి పనితీరు మాత్రం అలానే ఉందన్నమాట. అంటే మన ఖర్చు, మనం చేసేటటువంటి వ్యయం ఇంత రేంజ్లో పెరిగినప్పుడు మరి మనకు ఒక అకౌంటబిలిటీ, జవాబుదారీతనం ఉండాలంటే మనం మాన్యువల్గా అకౌంట్స్ మెయింటైన్ చేయడం వల్ల అది కుదురుద్దా? కుదరదనమాట. ఎందుకంటే మాన్యువల్ ట్రాన్సాక్షన్స్ ఏమవుతుందంటే దానివల్ల ఈ యొక్క డేటా ఎర్రర్స్ వచ్చే అవకాశం ఉంటుంది మాన్యువల్ పేమెంట్స్ వల్ల. ఓకే, డిఫరెంట్ స్టేజెస్. దాంతోపాటు ఒకే దగ్గర మనకి డేటా ఎక్కడైనా యాక్సెస్ చేద్దామంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన్రేగా స్కీమ్కి ఏ డిపార్ట్మెంట్ ఎంత ఖర్చు చేసింది అని మీరు తీద్దామన్నా, లేదా పావర్టీని తగ్గించడానికి ఏ డిపార్ట్మెంట్ ఎంత ఖర్చు చేసింది, లేదా కేంద్ర ప్రభుత్వం ఇంత గ్రాంట్స్ రూపంలో మనీ ఇస్తే అది రాష్ట్రంలో ఏ విధంగా ఖర్చు అయింది, లేదా రాష్ట్ర ప్రభుత్వం ఒక డిస్ట్రిక్ట్కి మనీ కేటాయిస్తుంది ఎంత ఖర్చు అయింది, ఒక సింగిల్ సోర్స్ ఆఫ్ ట్రూత్ అనేది లేదనమాట. దీనివల్ల పెద్ద ప్రాబ్లం. దాంతో ఏమవుతుంది, ఒక ట్రాన్స్పరెన్సీ అనేది లోపిస్తుంది గుడ్ గవర్నెన్స్లో. మరి ఇప్పుడు కంప్యూటరైజేషన్ ఇప్పుడు ఉన్నప్పటికీ కొద్ది మొత్తంలో ఇందులో ఉన్న ప్రాబ్లం ఏంటంటే, ఈ కంప్యూటరైజేషన్ ఉన్నప్పటికీ కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆఫీస్కి సంబంధించినటువంటి డేటా మొత్తం ఈ కంప్యూటర్లో ఉందనుకోండి, ఇది ఈ ఆఫీస్ మట్టుకే ఉంటుందన్నమాట. మళ్ళీ దీనికి సెంట్రల్ లెవెల్లో కానీ, వేరే స్టేట్ లెవెల్లో కానీ, లేదా వేరే డిస్ట్రిక్ట్ లెవెల్లో కానీ లింకేజ్ ఉండట్లేదు. బెస్ట్ ఎగ్జాంపుల్ మీరు చూద్దాం, వన్ నేషన్ వన్ రేషన్ అని ఉంది కదా. అంటే మీనింగ్ ఏంది, మీ ఊర్లో మీకు రేషన్ కార్డు ఉంటే అది సిస్టమ్కి లింక్ అయిపోయి ఈ పర్సన్ వేరే స్టేట్కి వచ్చినప్పుడు కూడా సిస్టమ్ లింకేజ్ ద్వారా ఆ స్టేట్లో కూడా ఉపయోగించుకునే విధంగా ఉండాలి. ఇప్పటికీ కూడా ఇది మనకు అచీవ్ కాలేదు. అంటే ఐటీ మనం ఉపయోగిస్తున్నప్పటికీ కూడా, సిస్టమ్స్ ఉపయోగిస్తున్నప్పటికీ కూడా అది మనకు ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్కి సపరేట్గా ఉండే, అంటే మనకు ఒక ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ లేదు. దానివల్ల ఏమవుతుంది, మనం డేటా షేరింగ్ అనేది, సమాచార మార్పిడి అనేది అంత ఈజీగా ఉండట్లేదు. ఓకే, సో ఈవెన్ మనకి శాలరీ ఎక్స్పెండిచర్ ఏ రాష్ట్రాలలో ఏ విధంగా ఉంది మనం చెక్ చేద్దామన్నా కూడా మనకు డేటా అనేది యాక్సెసిబుల్గా లేదనమాట. అంటే ఏ రాష్ట్రంలో డేటా ఆ రాష్ట్రం మట్టుకే ఉంది. సో దీనివల్ల ఏమవుతుంది, మనం అసలు ఎంత ఎక్స్పెండిచర్ ఖర్చు చేస్తున్నాం, గ్రాంట్స్ కింద ఎంత ఖర్చు పెడుతున్నాం, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మూలధన వ్యయం కింద ఎంత ఖర్చు పెడుతున్నాం, ఇవేం మనకు తెలియదు. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? సొల్యూషన్ ఏంటంటే మనం ఈ యొక్క సమస్యను 3 విధాలుగా ట్యాకిల్ చేయాలి. ఫస్ట్ ఏంటంటే 100% ఎండ్ టు ఎండ్ డేటాను క్యాప్చర్ చేయాలి. అంటే ప్రభుత్వం విడుదల చేస్తున్నటువంటి ఈ యొక్క నిధుల దగ్గర నుంచి అది ఖర్చు పెట్టే కింది స్థాయి ఉద్యోగి దాకా డేటాను మనం క్యాప్చర్ చేయాలి. ఫస్ట్ అంటే డేటాను నమోదు చేయాలి. సెకండ్ వన్, డేటా గవర్నెన్స్ స్టాండర్డ్స్. అంటే డేటాను నమోదు చేసే విషయంలో డేటాను ఎలా రికార్డ్ చేయాలి, దాని డేటాను ఎలా షేర్ చేయాలి, ఏ డేటాబేస్ను ఉపయోగించాలి, దాంతోపాటు ఎలాంటి కీవర్డ్స్ ఉపయోగించాలి, అంటే స్టాండర్డైజేషన్ ఉండాలన్నమాట. అంటే ఎక్స్పెండిచర్ అంటే ఈఎక్స్ అనే వర్డ్ యూజ్ చేయాలి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే కనుక క్యాప్ ఎక్స్ అనేది యూజ్ చేయాలి. ఇట్లాంటి కీవర్డ్స్, ఒక ప్రోటోకాల్స్ ఉండాలన్నమాట. దీన్ని మనం ఏమంటామంటే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్, ఇలాంటివి ఉండాలి. సో దీనివల్ల ఏమవుతుందంటే ఒక రాష్ట్రానికి ఇంకో రాష్ట్రానికి డేటాను మనం కంపేర్ చేసినప్పుడు పెద్ద ప్రాబ్లం ఉండదన్నమాట. దాంతోపాటు దీనివల్ల సేమ్ సిస్టమ్ ఫాలో అయినట్టయితే కనుక మనం ఇందులో డేటా విషయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, లేదా బిగ్ డేటా అనలిటిక్స్, దీన్ని మనం ఈజీగా ఉపయోగించగలుగుతాం అనమాట. అంటే ఒక రాష్ట్రంలో ఏ టైంలో ఎలక్ట్రిసిటీ ఎక్స్పెండిచర్ పెరుగుతుంది, ఏ టైంలో ఈ యొక్క ఫుడ్ ఎక్స్పెండిచర్ పెరుగుతుంది, ఇలాంటివి మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా ద్వారా మనం ఈజీగా అనలైజ్ చేయగలుగుతాం అనమాట. ఎప్పుడు ఇదంతా సాధ్యమవుతుంది, ఒక స్టాండర్డ్ ప్రోటోకాల్స్ ఉన్నప్పుడు. దాంతోపాటు ఒక టెక్నాలజీ ఆర్కిటెక్చర్ ఉండాలి. మీనింగ్ ఏంది, ప్రతి రాష్ట్రంలో, జిల్లాలో, మండలం లెవెల్లో డేటా సెంటర్స్ ఏర్పాటు చేయడం, దాంతోపాటు వీళ్ళకి ఒక డేటా సెక్యూరిటీ, సైబర్ సెక్యూరిటీ ప్రోటోకాల్స్ ఫాలో అవ్వడం. సో ఈ 3 మనం ఫాలో అయినట్టయితే, ఏ 3? ఫస్ట్ వన్ 100% ఎండ్ టు ఎండ్ డేటా క్యాప్చర్ చేసి, ఆ క్యాప్చర్ చేసే విధానంలో స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఫాలో అవుతూ, దాంతోపాటు ఈ ఇన్ఫర్మేషన్ని క్యాప్చర్ చేయడానికి కావాల్సినటువంటి ఆర్కిటెక్చర్ ఏదైతే కనుక, సో ఒక వ్యవస్థ, మౌలిక వసతులు అనేది మనం ఏర్పాటు చేసుకోవడం. ఈ 3 వ్యవస్థలు మనం చేసినట్టయితే కనుక మనం ప్రభుత్వానికి సంబంధించినటువంటి డేటాని సరైనటువంటి పద్ధతిలో మనం స్టోర్ చేయవచ్చు అనమాట. ఈ 3 ఎందుకు ఉపయోగపడతాయి అంటే బేసికల్లీ నేను మీకు ఇందాక చెప్పినట్టు మనం బడ్జెట్లో ఎంత ఖర్చు పెడుతున్నాం, బడ్జెట్ దాటి ఎంత ఖర్చు పెడుతున్నాం. అంటే మీనింగ్ ఏంది, ఫిస్కల్ ట్రాన్స్పరెన్సీ. అంటే మన యొక్క ద్రవ్య విధానంలో ఒక పారదర్శకతను తీసుకొని వస్తుందన్నమాట. దాంతోపాటు ఈ ఎలక్ట్రానిక్ రికార్డ్స్ అనేది ఒక కంటిన్యూటీ మెయింటైన్ అవుతుంది. అదే పేపర్ రికార్డ్స్ అనుకోండి, అవి ఆర్కైవ్స్ ఒక రూమ్లో ఉంటుంది,
కంటిన్యూటీ అనేది కష్టం ఉంటుందన్నమాట. దాంతోపాటు ఆడిటింగ్, కాగ్ లాంటి సంస్థ ఆడిట్ చేసినప్పుడు కూడా ఈజీగా ఉంటుందన్నమాట. దాంతోపాటు పార్లమెంట్ ఏదైతే మన భారతదేశం ప్రభుత్వం మనం ఫాలో అయ్యేది ఏంది, పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ సిస్టమ్. పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ సిస్టంలో ఎగ్జిక్యూటివ్ అంటే కార్యనిర్వాహక శాఖ ఎవరికి రెస్పాన్సిబుల్, లెజిస్లేచర్కి రెస్పాన్సిబుల్. అంటే లెజిస్లేచర్కి ఎగ్జిక్యూటివ్ ప్రతి పైసా ఎలా ఖర్చు పెడుతున్నామని చెప్పగలగాలి. అలా చెప్పగలుగుతారు ఎప్పుడైతే ఈ విధంగా మనం డిజిటలైజేషన్ చేయడం వల్ల. సో ఇలాంటి ఉపయోగాలన్నీ కూడా ఉన్నాయి. ఎప్పుడు మన ప్రభుత్వంలో డిజిటలైజేషన్ విధానం తీసుకొచ్చి ఈ యొక్క అకౌంట్స్ అన్నింటిని కూడా ఈ యొక్క క్రమబద్ధీకరించడం వల్ల. ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే బేసికల్ స్టూడెంట్స్, మనం ఈ విధంగా ఒకే దగ్గర ప్రభుత్వం ఖర్చు పెడుతున్నటువంటి సోర్స్ అనేది ఎక్కడి నుండైనా సరే ఒక సింగిల్ సోర్స్ నుంచి మనం తీసుకోగలిగినప్పుడే మన భారతదేశ రాజ్యాంగాన్ని రాసినటువంటి 299 మంది వాళ్ళు ఏదైతే కనుక సిటిజన్ సెంట్రిక్ అంటే పౌరున్నే ప్రధానంగా చేసుకొని పరిపాలన సాగాలని చెప్పారో దానికి సార్థకత మనం చేకూర్చిన వాళ్ళం అవుతాం స్టూడెంట్స్. సో ఈ ఆర్టికల్ మీకు అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ ఆర్టికల్ 4th వన్, లిబర్టీ అండ్ రెస్పాన్సిబిలిటీ. మనం ఈ ఆర్టికల్లో ఏం డిస్కస్ చేయబోతున్నామంటే జమ్మూ కాశ్మీర్లో ఇంటర్నెట్ బ్యాన్ చేయడం జరిగింది. ఈ ఇంటర్నెట్ బ్యాన్ విషయంలో సుప్రీంకోర్టు ప్రేక్షక పాత్ర పోషిస్తుంది, సుప్రీంకోర్టు తన బాధ్యతల నుండి తప్పుకుంటుంది అని కొంతమంది విమర్శ చేస్తున్నారు. అదేం లేదు, సుప్రీంకోర్టు తను చేయాల్సినటువంటి బాధ్యతను చేస్తుంది అని చెప్పడమే ఈ యొక్క ఆర్టికల్ యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం. ఏంటంటే భారతదేశ రాజ్యాంగం ప్రకారం మనకి 3 వ్యవస్థలు ఉన్నాయి: న్యాయ వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, దాంతోపాటు చట్ట వ్యవస్థ. ఈ యొక్క జమ్మూ కాశ్మీర్ విషయంలో న్యాయ వ్యవస్థ తన పనంతా చేసింది. ఇప్పుడు ఈ కార్యనిర్వాహక వ్యవస్థ ఎగ్జిక్యూటివ్ తను చేయాల్సినటువంటి పనులు చేయాలి అని ఈ ఆర్టికల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు స్టూడెంట్స్. ఓకే, మరి ఇందులో చూద్దాం. ఈ ఆర్టికల్ని మనం ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఈరోజు మనకి అపోజిట్ టు ఎడిటోరియల్ అందులో రావడం జరిగింది మనకు లిబర్టీ అండ్ రెస్పాన్సిబిలిటీ. మనం ఈ ఆర్టికల్లో ఫస్ట్ ఇంట్రడక్షన్ ఏందో మనం డిస్కస్ చేద్దాం స్టూడెంట్స్. ఇంట్రడక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే బేసికలీ మనకి ఇదంతా జమ్మూ కాశ్మీర్లో ఇంటర్నెట్ బ్యాన్, జమ్మూ కాశ్మీర్ గురించి మీకు జియోగ్రఫికల్ ఐడియా ఉండడం కోసమని మ్యాప్ని ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఇంట్రడక్షన్ ఏంటంటే బేసికల్లీ జమ్మూ కాశ్మీర్లో 4G ఇంటర్నెట్ని తిరిగి మళ్ళీ పునఃస్థాపించాలి అంటే పునరుద్ధరించాలని సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది. దీని గురించి సుప్రీంకోర్టు జనవరిలో దాంతోపాటు మేలో 2 జడ్జిమెంట్లు ఇచ్చింది. ఈ జడ్జిమెంట్లను విషయంలో సుప్రీంకోర్టుని కొంతమంది విమర్శించడం జరిగింది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయాలు కరెక్టే అని మనం ఈ ఆర్టికల్లో డిస్కస్ చేయబోతున్నాం. సో దేని గురించి ఫైల్ చేశారు కోర్టులో కేసు? 4G ఇంటర్నెట్ సర్వీసులను మళ్ళీ పునరుద్ధరించండి అని చెప్పేసి. అప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా, జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితులు దేశ సమగ్రతకి, దేశ సమైక్యతకి కూడా సంబంధించినవి కాబట్టి జమ్మూ కాశ్మీర్లో 4G ఇంటర్నెట్ ఉండాలా లేదా అనేది మేము ఒక కమిటీ వేసి నిర్ణయం తీసుకుంటాం అని చెప్పడం జరిగింది. మరి ఆ కమిటీలో ఎవరుంటారంటే బేసికల్లీ జమ్మూ కాశ్మీర్ విషయం కేవలం ఆ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి సంబంధించిందే కాదు కాబట్టి ఈ కమిటీలో కేంద్ర హోంశాఖ సెక్రటరీ ఉంటారు, దాంతోపాటు జమ్మూ కాశ్మీర్ చీఫ్ సెక్రటరీ ఉంటారు అని చెప్పడం జరిగింది. అంటే ఎవరైతే కనుక మాకు ఇంటర్నెట్ కావాలి అని పిటిషన్ వేశారో ఈ పిటిషన్కి రెస్పాండ్ ఎవరు అవ్వాల్సి ఉంది? హోమ్ మినిస్టర్ సెక్రటరీ అవ్వాల్సి ఉంది. అంటే మీరు ఇంటర్నెట్ ఎందుకు ఎస్టాబ్లిష్ చేయట్లేదని మళ్ళీ వీళ్ళనే తీసుకెళ్ళి వీళ్ళకి ఇంటర్నెట్ ఉండాలా లేదా అనే కమిటీలో వీళ్ళనే హెడ్ చేయడం జరిగింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నా అనుకోండి, ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వంలో ఇంటర్నెట్ గురించి రాష్ట్ర ప్రభుత్వం సరిగా ఇంటర్నెట్ ఇంప్లిమెంట్ చేయట్లేదని కోర్టుకి వెళ్తే మళ్ళీ అదే హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వ నేతృత్వంలోనే ఒక కమిటీ వేసిందనుకోండి, నేను వీళ్ళు ఇంప్లిమెంట్ చేయట్లేదని కోర్టుకి వెళ్ళిన మళ్ళీ కోర్టు కూడా వీళ్ళ నేతృత్వంలోనే కమిటీ వేస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు అలానే ఉందన్నమాట. అంటే మళ్ళీ ఎవరి పరిధిలోకి వచ్చింది ఈ విషయము? ఎగ్జిక్యూటివ్ పరిధిలోకి వచ్చింది. పిటిషన్ ఎందుకు వేశారంటే లాక్డౌన్ నేపథ్యంలో. అంటే మీకు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది జమ్మూ కాశ్మీర్ బేసికల్లీ 2 రకాలైనటువంటి లాక్డౌన్లోకి వచ్చింది. ఒకటి 2019 ఆగస్టులో ఎప్పుడైతే కనుక జమ్మూ కాశ్మీర్కు ఉన్నటువంటి ప్రత్యేక హోదాను రద్దు చేశామో ఆ ప్రత్యేక హోదా రద్దు చేసిన తర్వాత జమ్మూ కాశ్మీర్లో లాక్డౌన్ అయింది. దాని తర్వాత కరోనా నేపథ్యంలో మరి లాక్డౌన్ వల్ల ఏం జరిగిందంటే 2G సర్వీస్ కొన్ని నెలల పాటు ఇంటర్నెట్ లేదు, ఇప్పుడు 2G సర్వీస్ మాత్రమే ఉంది. మరి 2G సర్వీస్ ఉంటే కనుక ఆన్లైన్లో క్లాసులు వినాలన్నా లేదా పేషెంట్స్ టెలిమెడిసిన్ లాంటి సదుపాయాలు తీసుకోవాలన్నా లేదా ఎవరైనా ఈకామర్స్ వ్యాపారం చేసుకోవాలన్నా ఇవన్నీ
వీళ్ళకి అడ్డంకిగా ఉంది. అంటే ఏమవుతుంది, వీళ్ళ యొక్క ప్రాథమిక హక్కులకు ఇబ్బందిగా ఉంది అని చెప్పేసి సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది. సో సుప్రీంకోర్టు 2 జడ్జిమెంట్ ఇచ్చిందని చెప్పాను. అందులో ఫస్ట్ January 10th, ఇందులో అనురాధ బాసిన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఇందులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, బేసికల్లీ సుప్రీంకోర్టు కొన్ని గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. అంటే ఈ గైడ్లైన్స్ను ఉపయోగించుకొని ఈ యొక్క జమ్మూ కాశ్మీర్లో మీరు రెగ్యులర్గా సమీక్షను నిర్వహించండి. ఈ యొక్క సమీక్షలో మీకు ఇంటర్నెట్ బ్యాన్ చేయడం కరెక్ట్ అనిపిస్తే కనుక కంటిన్యూ చేయండి, లేదంటే కనుక తీసివేయండి. అంటే మళ్ళీ మొత్తం జమ్మూ కాశ్మీర్లో ఇంటర్నెట్ బ్యాన్ ఉండాలని లేదు. ఏ ప్రాంతంలో అయితే కనుక సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయో అక్కడ మాత్రమే ఇంటర్నెట్ బ్యాన్ చేయండి, మిగతా ప్రాంతాల్లో ఇంటర్నెట్ బ్యాన్ తీసేయండి. ఇది అనురాధ బాసిన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో సుప్రీంకోర్టు చెప్పింది. నెక్స్ట్ May 11 మీడియా ప్రొఫెషనల్ వర్సెస్ యూనియన్ టెరిటరీ ఆఫ్ జమ్మూ కాశ్మీర్. ఇందులో ఏం చెప్పిందంటే, మరి ఈ పరిస్థితులను సమీక్షించడానికి ఒక కమిటీ ఉండాలి కదా. జమ్మూ కాశ్మీర్ పరిస్థితి అని మనం వదిలేయలేము, ఇది దేశానికి సంబంధించిన పరిస్థితి కాబట్టి మీడియా ప్రొఫెషనల్స్ వర్సెస్ యూనియన్ టెరిటరీ ఆఫ్ జమ్మూ కాశ్మీర్ ఈ కేసులో ఏం చెప్పిందంటే కమిటీని ఏర్పాటు చేయాలి. ఈ కమిటీకి ఎవరు అధ్యక్షత వహిస్తారని చెప్పారు, ఇందాక చెప్పినట్టు హోమ్ సెక్రటరీ, యూనియన్ హోమ్ సెక్రటరీ అధ్యక్షత వహిస్తారని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పిందనమాట. ఓకే, సో దీన్ని బట్టి ఇప్పటివరకు సుప్రీంకోర్టు అంటే పిటిషనర్ యొక్క ప్రాబ్లం ఏంది, వాళ్ళ యొక్క ఫండమెంటల్ రైట్స్ ఏ విధంగా వైలేట్ అయినాయి, సుప్రీంకోర్టు 2 సార్లు ఏం జడ్జిమెంట్ చెప్పింది అని చెప్పి సుప్రీంకోర్టు క్లియర్గా గైడ్లైన్స్ ఇచ్చింది. ఆ గైడ్లైన్స్ని చూస్తూ ఇంటర్నెట్ ఉండాలా లేదా అని డిసైడ్ చేసుకోవాల్సింది ఎవరు, ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ చేతిలో ఉంది. ఇప్పుడు న్యాయస్థానం ప్రేక్షక పాత్ర అంటే లైక్ స్పెక్టేటర్ రోల్ పోషించింది అని మనం విమర్శించడానికి సరైనటువంటిది కాదు అని చెప్పేసి. ఇంకా కోర్టు ఏం చెప్పిందంటే బేసికల్లీ సో జమ్మూ కాశ్మీర్లో ఈ యొక్క ప్రపంచవ్యాప్తం ఈ యొక్క పాండమిక్ ఉన్నప్పుడు, దాంతోపాటు నేషనల్ లాక్డౌన్ ఉన్నప్పుడు ఈ పరిస్థితుల్లో జమ్మూ కాశ్మీర్లో ఇంటర్నెట్ ఉండడం అనేది ఎవరైనా కోరుకుంటారు, దానికి తప్పులేదు. కాకపోతే ఆ ఇంటర్నెట్ అలో చేయడం వల్ల దేశం యొక్క ఐక్యత సమగ్రత దెబ్బతినకుండా, అంటే ఇంటర్నెట్ అనేది తీవ్రవాదులకు ఒక ఆయుధంగా ఉపయోగపడకుండా ఉండాలి. కాబట్టి మేము ఈ యొక్క ఆంక్షల విషయంలో మేము చేస్తున్నామని చెప్పేసి కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. మరి బ్యాక్గ్రౌండ్లోకి వెళ్తే జమ్మూ కాశ్మీర్లో ఇంటర్నెట్ని, జమ్మూ కాశ్మీర్ అనే కాదు, ఈ మధ్య తెలంగాణలో బైన్సాలో కానీ లేదా సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్కి వ్యతిరేకంగా అల్లర్లు జరిగినప్పుడు వివిధ ప్రాంతాల్లో ఈ యొక్క ఇంటర్నెట్ డౌన్ చేశాం కదా, ఇంటర్నెట్ ఆపేశాం కదా, ఇవన్నీ కూడా ఏ చట్టం ప్రకారం చేస్తుంటామంటే టెంపరరీ సస్పెన్షన్ ఆఫ్ టెలికాం సర్వీసెస్ రూల్స్ 2017 వీటి ప్రకారం ఇంటర్నెట్ సర్వీసులను ఆపేస్తుంటాం అన్నమాట. దీనికి పవర్స్ ఎవరికి ఉంటుంది, సెక్రటరీ ఆఫ్ యూనియన్ గవర్నమెంట్ యొక్క సెక్రటరీకి, దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సెక్రటరీల కంటే చీఫ్ సెక్రటరీ హోదాలో ఉన్న వాళ్ళకి ఈ యొక్క అధికారాలనే ఉంటాయి. ఇంతకుముందు బేసికల్లీ సెక్షన్ 144 ఉపయోగించేవాళ్ళం అనమాట ఇలా ఇంటర్నెట్ క్లోజ్ చేయాలంటే. దేని ప్రకారం, CRPC 1973 ప్రకారం. కాబట్టి దాని ప్లేస్లో ఇప్పుడు 2017లో ఈ రూల్స్ వచ్చినాయి కాబట్టి ఈ రూల్స్ ప్రకారం మనం ఇప్పుడు ఇంటర్నెట్ని బ్యాన్ చేస్తున్నాం. దాంతోపాటు మీకు ఇక్కడ ఇంకో విషయం తెలుసుకోవాలి ఏంటంటే ఇండియన్ టెలిగ్రాఫ్స్ యాక్ట్ 1885 దీని ప్రకారం ఏంటంటే ఒక రాష్ట్రం లేదా దేశం యొక్క అత్యవసర పరిస్థితుల దృష్ట్యా లేదా ఈ యొక్క శాంతి భద్రతలను కాపాడే దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ యొక్క మెసేజింగ్ సర్వీసులను ఆపివేసేటటువంటి హక్కు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది. దీని ప్రకారం ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ 1885 ప్రకారం. ఇది బ్యాక్గ్రౌండ్. సో మిమ్మల్ని ఎవరైనా ఇప్పుడు అడిగితే ఒక రాష్ట్రం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇంటర్నెట్ ఆపేసింది ఏ రూల్స్ ప్రకారం అంటే మీరు ఆన్సర్ చేయగలగాలి. ఓకే, సో నెక్స్ట్ మనకి పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో దాంతోపాటు ఇంటర్నెట్ సంబంధించింది ఇంకోటి ఏంటంటే IT యాక్ట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000. దీని ప్రకారం ఏంటంటే ప్రభుత్వానికి ఏదైనా వెబ్సైట్లను బ్లాక్ చేసే హక్కు కానీ లేదా బ్లాగ్లను బ్లాక్ చేసేటటువంటి హక్కు కానీ ఉంటుంది. సో ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో కొంతమంది ఎందుకని కేసు వేశారు 2G, దీనివల్ల మాకు రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ పోతుంది. అంటే మేము ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ చేసుకోవాలనుకున్నా లేదా నేర్చుకోవాలనుకున్న లెసన్స్ నేర్చుకోవాలనుకున్నా, ఎందుకంటే మనం ఏదైనా నేర్చుకున్నప్పుడే మనం ఎక్స్ప్రెస్ చేయగలుగుతాం, అవునా కాదా. కాబట్టి మాకు ఆర్టికల్ 19(1) వైలేట్ అవుతుంది అని చెప్పారు. మనం పాలిటీ రివిజన్లో ఆర్టికల్ 19(1) ఇంపార్టెంట్. దాంతోపాటు ఇంటర్నెట్ లేకపోవడం వల్ల మేము స్వేచ్ఛగా మా యొక్క వర్తక వాణిజ్యాలు చేసుకోలేకపోతున్నాం, కాబట్టి ఆర్టికల్ 19(1)G వైలేట్ అవుతుంది అని వీళ్ళు చెప్పడం జరిగింది స్టూడెంట్స్. సో బేసికలీ ఇది జమ్మూ కాశ్మీర్లో ఇంటర్నెట్ బ్యాన్ గురించి. సో ఈ 4 న్యూస్ కూడా మీకు అర్థమైనాయి అని చెప్పేసి అనుకుంటున్నాను స్టూడెంట్స్. నెక్స్ట్ వన్-లైనర్స్ డిస్కస్ చేద్దాం మనం. వన్-లైనర్స్లో ఏంటంటే ఫస్ట్ వన్ జర్దోసి.
ఈ యొక్క జర్దోజీ ఇది ఒక రకమైనటువంటి ఎంబ్రాయిడరీ వర్క్ అనమాట. ఇందులో క్లాత్ పైన మెటల్తోని వర్క్ చేస్తారనమాట. ఇది మనకి ఈ రోజు నుంచి ఏంటంటే స్టూడెంట్స్ మీకు ఈ యొక్క వన్ లైనర్లో ఇది ఎందులో కవర్ అయింది అని కూడా నేను మీకు చెప్పడం జరిగింది, చెప్తున్నా. అంటే సో ఈ వన్ లైనర్ న్యూస్ అనేది ఎందులో కవర్ అయింది, ఈ జర్దోజీ గురించి ఈ యొక్క హిందూ న్యూస్లో వచ్చింది స్టూడెంట్స్. దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క కార్మికులు కూడా తీవ్రమైనటువంటి ప్రభావానికి గురయ్యారు లాక్డౌన్ వల్ల అని చెప్పేసి. ఇది ఒక ఎంబ్రాయిడరీ వర్క్. ఇది ఎక్కువ ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్లో ఉందన్నమాట. ఓకే, ఇందాక చెప్పినట్టు క్లాత్ పైన మెటల్ వర్క్ ఉంటుంది ఇందులో. దీన్ని చారిత్రాత్మకంగా మొఘళ్ళు ఎక్కువ దీన్ని ఎంకరేజ్ చేయడం జరిగింది. ఇందులో మనం గోల్డ్ కానీ లేదా సిల్వర్ థ్రెడ్స్ కానీ, ఈ మధ్యలో కాపర్ థ్రెడ్స్ కూడా ఉపయోగిస్తున్నారు. ఎంబ్రాయిడరీ వర్క్ తెలిసిన వాళ్ళకి ఇది బాగా ఐడియా ఉంటుంది. ఇది జర్దోజీ దాని గురించి. సెకండ్ వన్, యూఎస్ఏ విత్డ్రాస్ ఫ్రమ్ WHO. మీకు ఆల్రెడీ ఇదివరకు చాలా ఆర్టికల్లో నేను చెప్పాను. ఈ యొక్క WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈ యొక్క వ్యవస్థ యొక్క పనితీరు పట్ల అమెరికా తీవ్రమైనటువంటి అసంతృప్తితో ఉంది. WHO అనేది చైనాకి ఈ యొక్క సపోర్టివ్గా ఉంది, చైనాను సమర్థిస్తుంది అని చెప్పేసి అమెరికా ఏం చేసిందంటే మేము ఇందులో నుంచి వైదొలుగుతామని ఇంతకుముందే చెప్పారు. ఇప్పుడు అఫీషియల్గా నోటీస్ ఇవ్వడం జరిగింది. ఎవరికి? యునైటెడ్ నేషన్స్కి, ఐక్యరాజ్య సమితికి. ఇలా అఫీషియల్గా నోటీస్ ఇచ్చిన తర్వాత 1 year తర్వాత వీళ్ళు వెళ్ళిపోవచ్చు. అంతలోపు యుఎస్, మీకు తెలుసు స్టూడెంట్స్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి అమెరికా అనేది అతిపెద్ద ఫండింగ్ అనమాట, అతిపెద్ద ఈ యొక్క మనీ ఇవ్వడంలో అతిపెద్ద భాగస్వామి. మరి అమెరికా ప్రతి సంవత్సరం కూడా ఆల్మోస్ట్ ఆల్ $400 million ఇస్తుందన్నమాట. ఇందులో $200 million పెండింగ్ ఉంది. అమెరికా కంప్లీట్గా WHO నుంచి వెళ్ళిపోయే లోపు ఈ యొక్క $200 million పెండింగ్ని కూడా WHOకి ఇవ్వవలసి ఉంటుంది. ఇది మనకి ఇండియన్ ఎక్స్ప్రెస్, ఈనాడు, సాక్షి మూడింటిలో కూడా కవర్ అయింది. ఇది యూఎస్ఏ విత్డ్రాల్ ఫ్రమ్ WHO. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఏంటంటే స్టూడెంట్స్, COG-X అవార్డ్. ఈ COG-X అవార్డు ఏంటంటే బేసికల్లీ ఏదైతే కనుక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా కొత్త టెక్నాలజీ మీద ఎవరైతే కనుక్కుంటారో లేదా ఎవరైతే కనుక ఈ కొత్త టెక్నాలజీని ఉపయోగించి ప్రజల జీవితాల్లో మార్పును తీసుకొస్తారో ఆ టెక్నాలజీకి సంబంధించి అవార్డ్స్ ఇస్తారన్నమాట. అవార్డ్స్ పేరేంది? COG-X అవార్డు. ఇందులో మన భారతదేశ తరపున మైగావ్ అనే వెబ్సైట్ ఉంది కదా స్టూడెంట్స్. వీళ్ళు ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించి కరోనా హెల్ప్ డెస్క్ దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి 2 అవార్డ్స్ రావడం జరిగింది. ఒకటి COVID-19 సొసైటీ అండ్ పీపుల్ చాయిస్ అవార్డ్, దాంతోపాటు COVID-19 ఓవరాల్ విన్నర్ అవార్డు కూడా రావడం జరిగింది. ఇవి అవార్డు పేరు గుర్తుపెట్టుకోండి, COG-X అవార్డు. దీనికి మైగావ్ కరోనా హెల్ప్ డెస్క్కి ఈ అవార్డు రావడం జరిగింది. మరి దీన్ని డెవలప్ చేసింది ఎవరంటే మైగావ్, జియోహాప్స్టిక్ టెక్నాలజీస్ అండ్ వాట్సాప్ టీమ్ని దీన్ని డెవలప్ చేయడం జరిగింది అనమాట. మరి మైగావ్ అంటే ఏంది? మైగావ్ అంటే ప్రభుత్వానికి ప్రజలకు అనుసంధానంగా ఉండేటటువంటి ఒక వెబ్సైటే మైగావ్. ఇది మీరు జనరల్గా వెబ్సైట్లో కూడా చెక్ చేయొచ్చు మీరు. నెక్స్ట్ ఫోర్త్ వన్, నమామి గంగే అనేటటువంటి ప్రాజెక్ట్కి వరల్డ్ బ్యాంక్ ఎంత లోన్ ఇవ్వడానికి ముందుకు వచ్చింది? $400 million. ఇదివరకే ప్రపంచ బ్యాంకు $600 million లోన్ సదుపాయం ఇదివరకే ఇచ్చింది. అదే December 2021 వరకు అందుబాటులో ఉంది. ఇప్పుడు కొత్తగా కూడా ఇంకొక $400 million ఈ యొక్క లోన్ ఇవ్వడానికి ప్రపంచ బ్యాంకు ముందుకు రావడం జరిగింది. మరి నమామి గంగే మిషన్ మెయిన్ పర్పస్ ఏంది? గంగా నదిని శుద్ధపరచడం. గంగా నది గుండా ఏదైతే కనుక ఈ యొక్క టౌన్స్, విలేజెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా వాటి నుండి వచ్చేటటువంటి వాటి నుంచి వచ్చేటటువంటి మురికి నీరు అనేది గంగా నదిలో కలవకుండా సపరేట్ శానిటేషన్ పారిశుద్ధ వ్యవస్థ కల్పించాలి ఎప్పటిలోపు 2022 లోపు. అదే ఈ యొక్క నమామి గంగే పథకం యొక్క ప్రధాన లక్ష్యం. ఈ నమామి గంగేను ఇంప్లిమెంట్ చేస్తుంది ఎవరంటే నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా, NMCG, నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా. వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు స్టూడెంట్స్ నమామి గంగేను. ఇక్కడ మీకు క్వశ్చన్ స్టూడెంట్స్, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో ఏ గోల్ అనేది ఈ యొక్క శానిటేషన్ గురించి చెప్తుంది? ఏ గోల్ అనేది శానిటేషన్ గురించి చెప్తుంది? ఫిఫ్త్ వన్, MSME ఎమర్జెన్సీ రెస్పాన్స్ ప్రోగ్రామ్. ప్రపంచ బ్యాంక్, ఇక్కడ కూడా ప్రపంచ బ్యాంక్ అనేది భారతదేశంలోని MSMEలను ఆదుకోవడానికి ప్రపంచ బ్యాంకులోని ఒక సంస్థ IBRD, ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్, వీళ్ళు $750 million రుణాన్ని ప్రకటించడం జరిగింది. ఓకే, సో ఈ లోను 19 సంవత్సరాల మెచ్యూరిటీ ఉంటుంది, అంటే 19 సంవత్సరాల్లో మనం కట్టాల్సి ఉంటుంది. దీన్ని దేనికి ఉపయోగించుకోవచ్చు? MSMEలకు హెల్ప్ చేయడానికి ఉపయోగించుకోవచ్చు. ఈ యొక్క MSMEలకు హెల్ప్ చేస్తే ఎవరు? ఇండైరెక్ట్గా బ్యాంకులు కానీ NBFCలు కానీ. సో వాళ్ళు MSMEలకు చౌక ధరకే ఈ యొక్క రుణాలను ఇచ్చే విధంగా ఈ యొక్క లోన్స్ని మనం ఉపయోగించుకోవచ్చు. ఫోర్త్ వన్,
సాక్తెంగ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఇది అసలు న్యూస్లో ఎందుకు వచ్చింది మనకి? ఇది న్యూస్లో ఎందుకు వచ్చిందంటే బేసికలీ ఇది భూటాన్లో ఉంది స్టూడెంట్స్. సాక్తెంగ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ భూటాన్లో ఉంది. చైనా ఏమంటుందంటే ఇది మా ప్రాంతమే అని క్లెయిమ్ చేస్తుంది. ఇది మా ప్రాంతమే అని అంటుందన్నమాట. ఇప్పటివరకు భూటాన్కి చైనా విషయంలో నార్దర్న్ విషయంలో వెస్టర్న్ విషయంలో మాత్రమే భూటాన్కి ఉన్న చైనా గొడవలు ఉన్నాయి. ఈస్టర్న్ విషయంలో గొడవలు లేవు. కాబట్టి ఇప్పుడు చైనా కొత్త వాదన తీసుకుందనమాట, ఇది మా ప్రాంతమే అని. ఇదివరకు వెస్ట్ ప్రాంతంలో ఇక్కడ డోక్లాం ప్రాంతంలో వివాదమైంది. ఇది కంప్లీట్గా చైనా ఇది వాళ్ళదని క్లెయిమ్ చేస్తే బేసికలీ మనకి అరుణాచల్ ప్రదేశ్కి పక్కనే ఉంటుందన్నమాట ఈ ప్రాంతం. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి సక్తాంగ్ వైల్డ్ లైఫ్ ఈ యొక్క సక్తాంగ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ వచ్చిందనమాట. ఇది ఎక్కడ ఉంటుంది స్టూడెంట్స్? ఈస్టర్న్ భూటాన్లో ఉంటుంది. సో ఇక్కడ బేసికల్లీ ఈస్టర్న్ బ్లూ పైన్, బ్లాక్ రంప్డ్ మగ్పీ, ఈ బర్డ్స్ అనేవి చాలా ఫేమస్ అనమాట ఈ ప్రాంతంలో. సో ఇది ఇందాక మీకు చెప్పినట్టు సో బ్లాక్ రంప్డ్ మగ్పీ అంటే ఇది. దాంతోపాటు సో ఈస్టర్న్ బ్లూ పైన్ అని మనం డిస్కస్ చేసాము ఇది అనమాట. వీటికి రెండింటి కూడా ఫేమస్. సో చైనా ఏం చేసిందంటే ఈ ప్రాంతం ఈ యొక్క వైల్డ్ లైఫ్ శాంక్చురీ మా పరిధిలోకి వస్తుంది అని ఎక్కడ చెప్పింది? గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఫెసిలిటీ GEF కౌన్సిల్ మీటింగ్ అవుతుందన్నమాట. అక్కడ ఈ ప్రాంతానికి ఫండింగ్ ఇవ్వబోతుంటే చైనా అడ్డుకుందనమాట. ఎందుకంటే ఇది మా ప్రాంతం, ఈ భూటాన్కి చెందింది కాదని. సో దానికి ప్రతీకగా భూటాన్ ఏం చేసిందంటే తమ యొక్క దౌత్యపరంగా నిరసనను వ్యక్తం చేసింది. దాన్ని మనం ఇంగ్లీష్లో ఏంటంటే బేసికలీ డిమార్కీ అంటారు. డిమార్కీ అంటే దౌత్యపరంగా తమ యొక్క నిరసనను వ్యక్తం చేయడం అనమాట. మరి గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఫెసిలిటీ ఇదేంటంటే బేసికలీ ఇందులో ఇంటర్నేషనల్ అంటే అంతర్జాతీయంగా దేశాలు, అంతర్జాతీయ సంస్థలు, దాంతోపాటు పౌర సంఘాలు అన్నీ కూడా ఇందులో సభ్యత్వం ఉంటుంది. దీన్ని 1992 రియో ఎర్త్ సమ్మిట్ జరిగే కన్నా ముందు దీన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇదేంటంటే అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలకి బేసికలీ ఈ యొక్క అంతర్జాతీయ పర్యావరణ ఒప్పందాలు అమలు చేయడంలో ఈ సంస్థ అనేది హెల్ప్ చేస్తుంటుంది అనమాట. అభివృద్ధి చెందుతున్న దేశాలకి మనీ ఇవ్వడం ద్వారా వాళ్ళు అంతర్జాతీయ ఈ యొక్క ఒప్పందాలని అమలు చేసే విషయంలో హెల్ప్ చేస్తుంటారు. మరి వరల్డ్ బ్యాంక్ అనేది ఈ యొక్క GEFకి ట్రస్ట్గా వ్యవహరిస్తుంటారు. సో ఫైనల్గా ఇది ఏ ప్రాంతంలో ఉంది? భూటాన్లో. ఎవరితో కూడా వచ్చింది? చైనా ఎక్కడ ఆబ్జెక్షన్స్ రైజ్ చేసింది? గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఫెసిలిటీ. దీని పేరు ఏం పేరు? సక్తెంగ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఇక్కడ ప్రధానంగా బర్డ్స్ ఏంది? ఈస్టర్న్ బ్లూ పైన్, బ్లాక్ రంప్డ్ మగ్పీ, ఇవి రెండు కూడా. నెక్స్ట్ కోవిడ్పై రాష్ట్రాలకు ఎయిమ్స్ చికిత్స చేయూత. కోవిడ్ బారిన పడి ఏవైతే కనుక తీవ్రమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నాయో ఆ రాష్ట్రాలకి సో ఎలా ఆ రాష్ట్రాల్లో వైద్య సిబ్బందికి ఎలా కొన్ని టెక్నిక్స్ కొన్ని హెల్ప్ చేయడానికి ఎయిమ్స్ ముందుకు వచ్చింది స్టూడెంట్స్. ఎవ్రీ ట్యూస్డే అండ్ థర్స్డేలలో టెలికాన్ఫరెన్స్ ద్వారా, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వీళ్ళు మార్గదర్శకాలు చేయనున్నారనమాట. నెక్స్ట్ ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎయిమ్సా లేకపోతే ICMRA ఇట్లా అడుగుతుంటారనమాట. ఎయిమ్స్ ఇక్కడ 1,00,000 మంది యువతకు డిజిటల్ నైపుణ్యాలు, డిజిటల్ స్కిల్ డెవలప్మెంట్లో అంటే డిజిటల్ స్కిల్ ఇంప్రూవ్ చేయడానికి అని చెప్పేసి మైక్రోసాఫ్ట్ అండ్ NSDC నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వీళ్ళకి చెందినటువంటి iSkill India, అలానే ఈ యొక్క మైక్రోసాఫ్ట్కి సంబంధించినటువంటి మైక్రోసాఫ్ట్ లెర్న్ వీళ్ళు సో ఇద్దరు కూడా సో ముందుకు రావడం జరిగింది. ఎప్పుడైతే కనుక మనకు స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయో వాళ్ళ యొక్క ఉద్యోగ అవకాశాలు, యువత యొక్క ఉద్యోగ అవకాశాలు కూడా మెరుగయ్యే అవకాశాలు ఉంటుంది స్టూడెంట్స్. 9th వన్ గాలి ద్వారానో కరోనా వ్యాప్తి తొలిసారి అంగీకరించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ. WHO తొలిసారిగా గాలి ద్వారా కూడా లిమిటెడ్గా కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉందని అంగీకరించిందనమాట. ఇది ఏ సందర్భంలో? ఒక 2 days బ్యాక్ 32 దేశాలకు సంబంధించినటువంటి ఒక 239 మంది సైంటిస్టులు వాళ్ళు WHOకి లేఖ రాశారనమాట. ఏమని? ఇది గాలి ద్వారా కూడా వ్యాపించే అవకాశం ఉందని చెప్పేసి. దానివల్ల ఏమవుతుంది? WHO దానికి సంబంధించి కూడా కొన్ని గైడ్లైన్స్ ఇష్యూ చేస్తుంది కదా అని చెప్పేసి. WHO హెడ్ క్వార్టర్ జెనీవాలో ఉంది. WHO హెడ్ ఎవరంటే టెడ్రోస్ అథనామ్. WHOని ఎస్టాబ్లిష్ చేసింది 7th April 1948. కాబట్టి ఆ రోజున మనం బేసికల్లీ వరల్డ్ హెల్త్ డే అని కూడా ఫాలో అవుతుంటాం. నెక్స్ట్ ఫ్రెండ్స్ క్విజ్కి సంబంధించి 1 liners మనం డీటెయిల్గా డిస్కస్ చేసాం. క్విజ్. నేమ్ ద మినిస్ట్రీ విచ్ ఇన్ పార్ట్నర్ విత్ అటల్ ఇన్నోవేషన్ మిషన్. అటల్ ఇన్నోవేషన్ మిషన్తో పార్ట్నర్షిప్లో ఉండి ఆత్మనిర్భర్ భారత్ యాప్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ అంటే చైనా యాప్ని మనం బ్యాన్ చేసాం కదా, ఇండియాలో యాప్స్ని ప్రోత్సహించే విషయంలో అటల్ ఇన్నోవేషన్ మిషన్తో భాగస్వామ్యం చేసుకున్నటువంటి మంత్రిత్వ శాఖ ఏంటి? మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సెకండ్ వన్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇన్ ద లాస్ట్ 5 years ఇండియాస్ ఎక్స్టర్నల్ డెట్ అంటే విదేశీ రుణం నెవర్ బీన్ హయ్యర్ దెన్ ద ఫారెక్స్ రిజర్వ్స్ అంటే
మన విదేశీ మారక ద్రవ్యాల కన్నా ద్రవ్య నిల్వల కన్నా విదేశీ రుణం ఎక్కువ లేదు, తక్కువ ఉంది అంటున్నారు. రాంగ్ స్టూడెంట్స్. మన విదేశీ రుణమే ఎక్కువ ఉంది విదేశీ మారక ద్రవ్య నిల్వలతో పోలిస్తే. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఇస్ రాంగ్. మన విదేశీ రుణాలలో అంటే ఈ యొక్క ఎక్స్టర్నల్ డెట్లు విదేశీ రుణాలలో కమర్షియల్ బారోయింగ్ అంటే ఈ యొక్క కంపెనీస్ కానీ ప్రభుత్వాలు తీసుకున్నటువంటి బారోయింగ్స్ ఎక్కువ ఉన్నాయి అంటున్నాయి. ఇది రైట్ స్టూడెంట్స్. సో సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ రైట్. ఆన్సర్ ఇస్ బి. థర్డ్ వన్, చంబల్ ఎక్స్ప్రెస్ వే ఇది రాజస్థాన్ మరియు ఏ రాష్ట్రాన్ని కలుపుతుంది? మధ్యప్రదేశ్. ఫోర్త్ వన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ పేర్స్ రిగార్డింగ్ ద హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రాజెక్ట్స్. దీనికి సంబంధించి కోంగ్చు హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ఇది ఇండియా భూటాన్లో ఏర్పాటు చేస్తుంది, నేపాల్లో కాదు. ఫస్ట్ పేరు రాంగ్. మంగ్దేచు హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రాజెక్ట్ ఇది భూటాన్లో, ఇది రైట్ పేర్. రాహుఘాట్ హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రాజెక్ట్ ఇది మనం ఇండియా నేపాల్లో ఏర్పాటు చేస్తున్నాం, బంగ్లాదేశ్లో కాదు. సల్మా ప్రాజెక్ట్ ఇది మీకు తెలుసు, ఇండియా ఆఫ్ఘనిస్తాన్ ఫ్రెండ్షిప్ డ్యామ్. సో సెకండ్ పేరు ఫోర్త్ పేర్ ఈజ్ రైట్. సెకండ్ అండ్ ఫోర్త్ రైట్. సో ఆన్సర్ ఈజ్ సి. ఫిఫ్త్ వన్, విచ్ కంట్రీ ఈజ్ ద లార్జెస్ట్ కంట్రిబ్యూటర్ ఇన్ ది ఈ వేస్ట్ జనరేషన్ అకార్డింగ్ టు ద గ్లోబల్ ఈ వేస్ట్ మానిటర్ 2020? ఈ రిపోర్ట్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఈ వేస్ట్ను ఉత్పత్తి చేస్తున్నటువంటి దేశం ఏంటి? ఆబ్వియస్గా చైనానే. సిక్స్త్ వన్, నాగాల్యాండ్ గురించి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ ఏందని అడిగాను. నాగాల్యాండ్ షేర్స్ ఇట్ బార్డర్ విత్ మయన్మార్. ట్రూ, రైట్. నాగాల్యాండ్ షేర్ బార్డర్ బై 2 states, నో స్టూడెంట్స్, 3 states, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్. సో సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. ఆర్టికల్ 371 రిలేటెడ్ టు ద స్పెషల్ ప్రొవిజన్స్ ఆఫ్ నాగాల్యాండ్. రైట్ ఆన్సర్. సో అవర్ ఆన్సర్ ఈజ్ 1 and 3. బి. సెవెంత్ వన్, మెడగాస్కర్కి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్. మెడగాస్కర్ ఇస్ ద వరల్డ్ సెకండ్ లార్జెస్ట్ ఐలాండ్ కంట్రీ లొకేటెడ్ ఇన్ ఇండియన్ ఓషన్. రైట్. ఫస్ట్ హైయెస్ట్ ఏంటంటే ఆస్ట్రేలియా, ఫస్ట్ లార్జెస్ట్. ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ పాస్ త్రూ మెడగాస్కర్ ఇది కూడా రైటే. మొజాంబిక్ ఛానల్ లొకేటెడ్ బిట్వీన్ ద మెడగాస్కర్ అండ్ మారిషస్. చూద్దాం స్టూడెంట్స్. మొజాంబిక్ ఛానల్ అనేది ఎక్కడుంది? ఇక్కడ మనకి మెడగాస్కర్కి మళ్ళీ ఆఫ్రికాకి మధ్యలో ఉంది, మారిషస్ ఏమో ఇటువైపు ఉంటుంది. కాబట్టి ఆ స్టేట్మెంట్ రైటా? రాంగ్. సో థర్డ్ స్టేట్మెంట్ మొజాంబిక్ ఛానల్కి సంబంధించింది రాంగ్. మిగతా ఫస్ట్ 2 స్టేట్మెంట్స్ కూడా రైటే, 1 and 2. సో ఆన్సర్ ఈజ్ ఏ. ఎయిత్ వన్, నాఫ్టా 2.0. నాఫ్టా అంటే ఏముంది ఇందులో? నార్త్ అమెరికా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్. ఇందులో ఏమున్నాయని మీకు చెప్పాను ఆల్రెడీ, యూఎస్ఏ, కెనడా, మెక్సికో 3 దేశాలు ఉన్నాయి. కాబట్టి ఆన్సర్ ఈస్ ఫిఫ్త్ వన్. 1, 2, 3. డ్రై ఐస్ అనేది కార్బన్ డైఆక్సైడ్ యొక్క సాలిడ్ ఫామ్. దీనికి సంబంధించి రైట్ ఆన్సర్. ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ప్రిజర్వింగ్ ద ఫ్రోజన్ ఫుడ్స్. రైట్. ఇది మనం ఫ్రోజన్ ఫుడ్స్ని ఎక్కువ రోజులు నిల్వ చేయడానికి దీన్ని ఉపయోగించవచ్చు. ఇట్ ప్రివెంట్ ఇన్సెక్ట్ యాక్టివిటీ. ఇది యొక్క పురుగుల్ని క్రిమికీటకాలు పెరగకుండా ఉంచుతుంది. రైట్ ఆన్సర్. యూజ్డ్ ఫర్ క్లీనింగ్ ఇండస్ట్రియల్ ఎక్విప్మెంట్. ఈ యొక్క పారిశ్రమలో ఉన్నటువంటి వస్తువులను క్లీన్ చేయడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. 3 ఆన్సర్స్ కూడా రైట్ స్టూడెంట్స్. రీసెంట్గా నాబార్డ్ యొక్క సహకారంతో ఏ రాష్ట్రం బలరామ్ స్కీమ్ అనే దాన్ని తీసుకోవడం జరిగింది? ఒడిస్సా స్టూడెంట్స్. స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్, ఒడిస్సా. సో ఈరోజు క్విజ్ స్టూడెంట్స్. ఇక్కడ ఒక మాకు చిన్న డౌట్ స్టూడెంట్స్, మీరు కొద్దిగా డెడికేటెడ్గా చదవండి స్టూడెంట్స్. ఏదో నామకే వాస్తుగా వీడియోలు వినకండి, ఓకే? ఎందుకంటే మీకు క్విజ్లో ఇచ్చేదే 4 లేదా 5 క్వశ్చన్స్. ఇవి కూడా మీరు ఆన్సర్ చేయకపోతే ఎలా చెప్పండి? కొద్దిగా కమిటెడ్గా ప్రిపేర్ అవ్వండి. మీరు కొద్దిగా కమిటెడ్గా ప్రిపేర్ అవుతే మీకు ఇది క్వశ్చన్స్ నేను ఎక్కువ ఇవ్వాలనిపిస్తుంది, లేకపోతే ఇలా 4-5 క్వశ్చన్లు ఇవ్వడమే ఎక్కువ అని అనిపిస్తుంది. సో ప్లీజ్ ట్రై టు బీ కమిటెడ్, అదర్వైజ్ యూ విల్ నాట్ గెట్ ద జాబ్, ఓకే? సో ఈరోజు క్విజ్ క్వశ్చన్స్. విచ్ కంపెనీ ఇండియన్ రైల్వేస్ సైన్డ్ మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ టు ప్రొవైడ్ వీడియో సర్వేలియన్స్? అంటే దేశంలోని 6050 స్టేషన్లలో వీడియో సర్వేలియన్స్ని ఏర్పాటు చేయడానికి ఇండియన్ రైల్వే ఏ సంస్థతో ఒప్పందం చూసుకుంది? సెకండ్ వన్, మార్స్ ఆర్బిటాల్ మిషన్ రీసెంట్గా ఫోబోస్ అనేటటువంటి ఉపగ్రహం యొక్క ఫోటోలు తీసి పంపింది. మార్స్ ఆర్బిటాల్ మిషన్ ఏ దేశానికి సంబంధించింది? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. థర్డ్ వన్, ఇంటర్నేషనల్ డే ఆఫ్ కోఆపరేటివ్స్. ఓకే, దీన్ని మనం July 4 రోజు సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. దానికి సంబంధించినటువంటి థీమ్ ఏంటి? ఫోర్త్ వన్, ఏ రాష్ట్రం ఎల్ఈఏడి లీడ్ ఈ పోర్టల్ అనే దాన్ని తీసుకురావడం జరిగింది? సో ఈ విధంగా ఈరోజు మనం డీటెయిల్డ్ అనాలిసిస్, దాంతోపాటు 1-liner, దాంతోపాటు క్విజ్ కూడా డిస్కస్ చేయడం జరిగింది స్టూడెంట్స్. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి. దాంతోపాటు మీ ఫ్రెండ్స్ ఏదైనా వాట్సాప్ గ్రూప్ కానీ టెలిగ్రామ్ గ్రూప్లో కానీ వీడియో షేర్ చేయండి. సో సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉంటారు, మన వ్యూవర్స్ ఎక్కువ పెరుగుతుంటారు. కాబట్టి మనం ఇంకా ఎక్కువ ఫీచర్స్, దాంతోపాటు నాకు కూడా కొద్దిగా ఎక్కువ ఎంకరేజ్మెంట్ ఉంటుంది ఇలాంటి వీడియోస్ ముందు చేయడానికి. సో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఈజీగా అంటే ప్రిపరేషన్ ఉపయోగపడుతుంది. అలానే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో స్టూడెంట్స్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.